రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఫ్లూ, ఫీవర్ లక్షణాలతో నిత్యం వందల మంది ఆసుపత్రులకు వరుస కడుతున్నారు. మరీ ముఖ్యంగా డెంగీ కేసులు భారీగా పెరుగుతున్నట్టు వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఒక్క ఆగస్టు నెలలోనే సుమారు 1900 కేసులు నమోదయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు. రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 6000 వరకు కూడా డెంగీ కేసులు నమోదు కాగా, అందులో ఈ జూలై అదేవిధంగా ఆగస్టు మాసాల్లో కేవలం ఈ 2 మాసాల్లో కలిపి 3500 వరకు కూడా డెంగీ కేసులు నమోదవడం గమనార్హం. ఇందులో చూసినట్లయితే కనుక ప్రధానంగా హైదరాబాద్లోనే గత నెలలో 617 కేసులు నమోదు కాక ఈ నెలలో ఇప్పటి వరకు 650 పైగా కేసులు నమోదయ్యాయి. ఇక ఈ నెలలో ఆగస్టులో చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 1856 మంది డెంగీ బారిన పడినట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో చూసినట్లయితే కనుక ప్రధానంగా దాదాపుగా రాష్ట్రంలో 6.7% పైగా పాజిటివిటీ రేట్ కొనసాగుతుంది. ఇక గత నెలలో 1461 మందికి డెంగీ నమోదైంది. అయితే రాష్ట్రంలో చూసినట్లయితే కనుక హైదరాబాద్ తర్వాత అత్యధికంగా సూర్యాపేటలో ఈ నెలలో దాదాపు 200కు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మనం ఫీవర్ హాస్పిటల్లో చూస్తున్నాం. ఉదయం నుంచే ఫీవర్ హాస్పిటల్కి వచ్చి క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి దాదాపుగా 300 మంది వరకు కూడా ఓపీ పూర్తవగా మళ్ళీ ఇంతమంది ఇంకా ఓపీ కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే డెంగీ వ్యాధిని చూసినట్లయితే సీజనల్గా వచ్చేటువంటి ఈ వ్యాధి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఎక్కువగా విజృంభిస్తుంది అనేది గణాంకాలు చెబుతున్న విషయం. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే దీంతో పాటుగా ఐజీజీ పాజిటివిటీ వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రభుత్వంలో పాజిటివ్గా రికార్డ్ చేసిన. అయితే ఈ నేపథ్యంలో ఇంకో కొంతమందికి సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు అయితే రావాల్సి ఉంది. ఇక ఇటు ఫీవర్ ఆసుపత్రితో పాటుగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులు, మరోవైపు చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి నీలోఫర్ ఆసుపత్రులకి ప్రతిరోజు వందల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఫీవర్ హాస్పిటల్లో ఉదయం నుంచే ఆసుపత్రికి వచ్చి ఓపీ కోసం ఎదురు చూసిన పరిస్థితి. అయితే ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటీవల కాలంలోనే వైద్యుల ట్రాన్స్ఫర్లు నమోదవడం, ఇక ఇక్కడ నుంచి అంటే నగరంలో ఉన్నటువంటి ఎంతో కాలంగా నగరంలో ఉన్నటువంటి వైద్యులు ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ ప్రస్తుతం తాత్కాలిక వైద్యులతో నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఫీవర్ హాస్పిటల్లో కూడా సూపరింటెండెంట్ ఇప్పటి వరకు రాని పరిస్థితి. అయితే కేవలం ఇన్ఛార్జి సూపరింటెండెంట్స్తో ఆసుపత్రులు నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్లో మనం చూసినట్లయితే కనుక ఉదయం నుంచి క్యూ లైన్లోకి వచ్చి ఓపీ కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఓపీని ఆన్లైన్ చేశారు. ఇక్కడ కేవలం ఆన్లైన్ పద్ధతులు అంటే ఆధార్ కార్డు, అదేవిధంగా డిజిటల్ థంబ్ ఇంప్రెషన్ తీసుకున్న తర్వాత రోగికి సంబంధించినటువంటి వివరాలన్నిటి కూడా నమోదు చేస్తున్నారు. దీంతో ఈ ఓపీ రిజిస్ట్రేషన్ మరింత ఆలస్యం అవుతున్నటువంటి ఇబ్బందితోటి ఇక్కడికి వచ్చిన రోగులు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉదయం నుంచి కూడా వచ్చిన పేషెంట్లకి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎప్పటికప్పుడు ఓపీలు ఇచ్చేందుకు గాను మొత్తం 3 కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కౌంటర్ల సంఖ్య సరిపోకపోవడం, రోగుల సంఖ్య భారీగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇటు డెంగీ విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రతి ఏడాది వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి. దోమకాటుతో వచ్చేటువంటి ఈ వ్యాధి నియంత్రణ కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ వ్యాధి తీవ్రతలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. డిఎంహెచ్ఓలు సైతం ఈ డెంగీ వ్యాధి నియంత్రణలో భాగంగా ఇంటింటి సర్వేను చేపడుతున్నారు. ఇప్పటికే 4 కోటికి పైగా ఇళ్లలో ఫీవర్ సర్వేను కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఇటు డెంగీతో పాటుగా మలేరియా, చికెన్ గున్యా కేసులు కూడా నమోదవుతున్నాయి. మరోవైపు సాధారణటువంటి ఫ్లూ, జ్వరంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులతో అనేక మంది ఇంట్లో దాదాపు 3 రోజుల పాటు జ్వరం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే 3 రోజుల వరకు కూడా ఇంట్లోనే ఉండాలని చెప్పి 3 రోజుల పాటు కూడా తీవ్రంగా జ్వరం కొనసాగుతున్నట్టయితే ఆసుపత్రికి వచ్చి తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు డెంగీతో పాటుగా అనేక మంది విష జ్వరాలు, ఫ్లూ లక్షణాలతోటి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.